నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. బైక్ తీసుకున్న తర్వాత మనం కొన్ని కారణాల వల్ల ఈఎంఐలు కట్టకపోతే బైక్ మన దగ్గర నుంచి ఎవరైతే రికవరీ వాళ్ళు ఉంటారో బైక్ రికవరీ వాళ్ళు తీసుకెళ్ళినా మనము ఆ లోన్ కట్టకపోతే ఎవరైతే మనకు లోన్ ఇచ్చారో వాళ్ళు కూడా మనల్ని అరెస్ట్ చేస్తున్నా కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి లీగల్గా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చాలామంది ఏం చేస్తారంటే బైక్ అనేది తీసుకున్న తర్వాత కొంచెం డౌన్ పేమెంట్ కట్టేస్తారు, మిగతాదంతా కూడా ఈఎంఐ రూపేణా కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెలకి ఇంత ఈఎంఐ మేము పే చేస్తాము అని చెప్పేసి కొన్ని నెలల పాటు కూడా పెట్టుకుంటారు. అది అందరికీ కామన్గా తెలిసిందే. అయితే అలా కొన్ని రోజుల పాటు ఈఎంఐ కడుతూ వచ్చి మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈఎంఐ అనేది కొంచెం డిలే అవుతూ ఒక 3 నుంచి 4 నెలల వరకు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి టార్చర్ అనేది. అయితే ఆ టార్చర్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే బండిని మేము ఎప్పుడైనా తీసుకుపోవచ్చు, మాకు రైట్స్ ఉన్నాయని చెప్పేసి చాలా దౌర్జన్యంగా వచ్చి బైక్ అనేది తీసుకుపోవడం అనేది జరుగుతుంది. అయితే వారికి మనం ఎక్కడ రైట్స్ ఇస్తాము అంటే ఎప్పుడైతే మనం బైక్ కొనుక్కోవడానికని వెళ్తామో ఆ సమయంలో వాళ్ళు ఒక హైపోథిఫికేషన్ అగ్రిమెంట్ అనేది దానిపైన ఒక సిగ్నేచర్ అనేది చేపించుకుంటారు. అయితే దాంట్లో ఏముంటుందంటే ఎప్పుడైతే మేము ఈఎంఐలు కట్టలేకపోతామో ఆ సమయంలో ఈ బండిని మీరు స్వాధీనం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈఎంఐ కట్టేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా చెల్లించేంత వరకు కూడా ఈ బండి పైన మీకే అన్ని రైట్స్ ఉంటాయి అని చెప్పేసి మనం అక్కడే వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చాలామందికి తెలియదు. సంతకాలు పెట్టేసేయండి అనగానే ఫామ్స్ తీసుకొచ్చిన వెంటనే పెట్టేస్తూ ఉంటారు, ఏదో ఆటోగ్రాఫ్ ఇచ్చినంత లెవెల్లో. మరి అందులో ఏముంది ఏంటిది, అసలు మనం ఒకవేళ ఈఎంఐలు కట్టలేని పక్షంలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము అనేది కూడా ఎవరు చూసుకోరు. ఇంకా పెట్టేసి బైక్ రాగానే ఇంకా అలా నడిపించేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మన బైక్ మనం అక్కడ పార్క్ చేసిన తర్వాత అనుకోకుండా ఈ బైక్ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఈఎంఐలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటారు. మనకు తెలియని కూడా తెలియదు, మన మధ్యలో ఉంటారు. సో మనం బండి పార్క్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న డూప్లికేట్ కీ తోటి తీసుకొని వెళ్ళిపోయి ఆ రోజు మనకు నోటీస్ అనేది సర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ కేసులు వస్తున్నవి నేను చెప్తున్నాను. సో రాగానే వాళ్ళు వెంటనే నోటీస్ ఇస్తారు. ఆ నోటీసుని చూస్తే మనకు ఎప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బైక్ కనిపించట్లేదు, ఎవరో దొంగతనం చేశారు అని చెప్పేసి కేసు పెట్టిన తర్వాత అప్పుడు పోలీసులు కూడా చెప్తారు, బాబు మీకు నోటీస్ ఆల్రెడీ సర్వ్ చేశారంట కదా, మీరు ఈఎంఐలు పే చేయడం లేదంట కదా, మాకు ఉదయం పూటనే వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఒకటి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పలానా బండి నెంబర్ ఉన్న వాళ్ళది ఈఎంఐ కట్టట్లేదండి, మేము ఆ బండిని మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి మాకు ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సో మేము ఏం చేయలేము, మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో మనము చాలా లీగల్గా స్టెప్స్ తీసుకోవచ్చు. ఎవరికి తెలియదు, అంతే తెలియకుండా చాలా అవస్థ పడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి భయపెడుతూ ధమ్కి ఇస్తూ ఉంటే ఇంక ఇష్టం ఉన్నట్టు తిట్టేసి రోడ్డు మీద పరువు తీసేస్తూ ఉంటారు. పరువు తీసేసి ఏంటంటే ఈఎంఐలు కట్టలేనప్పుడు బండి ఎందుకు తీసుకోవడము, అదంతా మాకు సంబంధం లేదు, మా మేనేజర్తో చెప్పి మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి ఇంకా వారి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి అసలు చేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. ఒకవేళ అలా చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు కేసులు పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా వారు మనల్ని ఎలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్లో కానివ్వండి, అదేవిధంగా మన పరువు తీసే విధంగా కానివ్వండి మాట్లాడడానికి వాళ్ళకు ఎలాంటి రైట్స్ లేవని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రికవరీ ఏజెంట్స్ అనేవాళ్ళు మన మీద దౌర్జన్యంగా బైక్ తీసుకెళ్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళేసి మన కంజువల్ రైట్స్ కింద కోర్టుకు వెళ్ళేసి మనం ఒక రికవరీ సూట్ వేసుకోవాలి. రికవరీ సూట్తో పాటు మనం ఒక ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవాలి. ఎలా అంటే మనము బైక్స్ ఉంటుంది కదా, బైక్ని తీసుకెళ్ళిపోయారు, దయచేసి నా బైక్ను నేను ఈఎంఐలు కట్టేంత వరకు కూడా నా దగ్గర నుంచి వెళ్ళి తీసుకోకుండా ఉండేందుకు నాకు ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి మనం ఒక అపీల్ చేసేసుకుంటే కోర్టు మనకు అది పాస్ చేసింది అంటే ఇంకా మనం ఈఎంఐలు కట్టేంత వరకు కూడా బైక్ని పట్టేంత ఛాన్స్ వాళ్ళకు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఉండదు కోర్టు కనుక పర్మిషన్ ఇస్తే. ఒకవేళ మనము రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు వచ్చేసి ఇష్టం ఉన్నట్టు తిట్టేసి అది చేసేసి కీస్ తీసేసుకొని ఇంకా గొడవ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు వారిపైన మనం డిఫమేషన్ మన పరువు అంతా తీసేస్తున్నారు కదా, మన ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు, మన జీవన విధానం గురించి మాట్లాడుతున్నారు, మనల్ని డిఫ్రేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి మనం డిఫమేషన్ కేసు అనేది పరువు నష్టం దావా కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు దమ్కి ఇస్తారు, అరే బై నువ్వేంది అది అని చెప్పేసి చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ
పడుతుంటారు. అలాంటి సమయంలో కూడా మనము ఇండియన్ పీనల్ కోడ్ 506 కింద కూడా మనం కేసు ఫైల్ చేయొచ్చు. చేసినప్పుడు వారికి పనిష్మెంట్ ఉంటుంది. ఒక 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ తెలియకుండా ఏం చేస్తారు అంటే అక్కడే బ్రతిమలాడుకుంటూ ఉంటారు. అంటే సార్ ఇవ్వండి సార్, మీరు ప్లీజ్ సార్, నేను మళ్ళీ ఒక 2 రోజుల్లో కడతాను, 3 రోజుల్లో కడతాను, అలా కడతాను, ఇలా కడతాను అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మనకు నోటీస్ సర్వ్ చేసినప్పుడు అక్కడే మెన్షన్ చేస్తారు. దాంట్లో వాళ్ళు ఏంటంటే 60 నుంచి 90 రోజుల వరకు మొత్తం పూర్తిగా డబ్బులు పే చేసిన తర్వాతనే డబ్బులు పే చేసిన తర్వాత మీ బైక్కు మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి మెన్షన్ చేసినప్పుడు మనకున్న ఆ డ్యూరేషన్ టైంలో మనం డబ్బులు మొత్తం తీసుకెళ్ళి కడితే బైక్ ఇచ్చేస్తారు. ఇంకా ఆ టైంలో మనల్ని ఏం అనడానికి ఉండదు. కాబట్టి మీరు బైక్ వారు తీసుకున్నప్పుడు కానివ్వండి, లేదు అంటే రోడ్డు మీద వచ్చేసి మిమ్మల్ని తిట్టినప్పుడు కానివ్వండి, మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ మాత్రం ఇవి. దయచేసి ఇవి ఫాలో అవ్వండి. అనవసరంగా భయపడి కొంతమంది బైక్ తీసుకోగానే ఇంట్లో నానేమంటారు, అమ్మేమంటారు అని చెప్పేసి, అంటే కొన్ని సందర్భాలలో ఏం చేస్తారంటే యంగ్స్టర్స్ ఎక్కువ బైక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇంకా జాబ్ చేసేవాళ్ళు ఒక 2-3 నెలలు అలా డిలే అయిపోయినా సరే మినిమం అమౌంట్ కట్టేసి వాళ్ళు దాన్ని హోల్డ్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నాన్నకు తెలుసు, అమ్మకు తెలుసు అనగానే పోయి ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈఎంఐ కోసం డబ్బులు ఇస్తే వాటిని దుబారాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కట్టకుండా. అంటే ఇట్లాంటివి కూడా. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు బైక్ లోన్ తీసుకునేటప్పుడు ఆ లోన్ అనేది ఏ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది? చాలా వరకు ప్రైవేట్ కంపెనీసే లోన్స్ అనేవి శాంక్షన్ చేసి చాలా హరాస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకనంటే రీసెంట్గా ఒక అబ్బాయి నాకు కాల్ చేసేసి, మేడం నన్ను ఇలా బజాజ్ ఫినాన్స్ అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశారు. కానీ బజాజ్ ఫినాన్స్ కాకుండా పద్మావతి ఫినాన్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఏదో ఒక కంపెనీ నుంచి అతనికి లోన్ అనేది శాంక్షన్ అయ్యింది. కాకపోతే అతని మొత్తం ఫామ్ అంతా అదంతా కూడా ఫిలప్ అయి ఉంది, మాత్రం బజాజ్ దాని మీదనే ఉన్నది. కానీ అక్కడ చూస్తే అక్కడ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క ఈఎంఐ మిస్ అవ్వగానే వెంటనే ఇమీడియట్గా 5,000 రూపీస్ ఎక్స్ట్రా పడడం జరుగుతుంది. దాంతోపాటు మనము ఈ బైక్ ఈఎంఐ 5,000 రూపీస్ ఎక్స్ట్రా. అలా అతను ఒక 5 మంత్స్ నుంచి కట్టకపోతే ఇప్పటి వరకు ఎంత అయ్యింది అంటే ఒక 25,000 రూపాయలు ఇంట్రెస్టే అయ్యింది కేవలం ఈ 5 నెలల్లోనే అతను కట్టకపోతే. సో ఎంత లేదన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అయితే పడే ఛాన్సెస్ అయితే లేదు. ఒక 500 మినిమం, లేదంటే ఒక 600 వరకు మాత్రమే పడుతుంది. మనం పెట్టుకున్న దాని ప్రకారంగా, మనం ఈఎంఐ ఎంత పెట్టుకున్నామో అనే దాని ప్రకారంగా అలా క్యాలిక్యులేషన్ ఉంటుంది. కానీ అలా కాకుండా ఇలా ఇష్టం వచ్చినట్టుగా కూడా వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వసూలు చేయడం అనేది జరుగుతుంది. కానీ మీరు కోర్టుకు వెళ్తే అన్ని రకాలుగా కూడా న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు వాళ్ళు బైక్ అనేది మీ దగ్గర నుంచి లాక్కొని మీకు తెలియకుండా థెఫ్ట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటే మీరు కోర్టులోకి వెళ్ళి ఒక ఇంజంక్షన్ ఆర్డర్ అనేది మస్ట్గా తెచ్చుకోండి. దాంతోపాటు నేను చెప్పిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి వేస్తే మీరు అక్కడి నుంచి కొంచెం ఈ హరాస్మెంట్ నుంచి కానివ్వండి, లేదు అనుకుంటే డీఫ్రేమ్ చేసి మాట్లాడడం కానివ్వండి, వీటి నుంచి కొంచెం తప్పించుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొంచెం మనశ్శాంతిగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఫ్యామిలీ ప్రకారంగా కానివ్వండి, అదేవిధంగా క్రిమినల్గా కానివ్వండి, ఏదైనా ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించినవి కానివ్వండి, ఇలాంటి లోన్కు సంబంధించినవి కానివ్వండి, ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే వారికి ప్రాబ్లమ్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దానిపైన నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు